హలో ఎవ్రీవాన్, నేనైతే ఒక 2 ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి. సో మీకైతే అది షేర్ చేసుకుందామని చెప్పైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదైతే హాఫ్ శారీ మీదదండి బ్లౌజ్ అయితే. సో సెమీ స్టిచ్డ్ హాఫ్ శారీ ఉంటుంది కదా, లంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంటుంది. సో బ్లౌజ్ మాత్రం వాళ్ళు క్లాత్ అయితే తీసుకొచ్చి మన దగ్గర ఇచ్చారనమాట. ఇంకా నేనైతే దానికి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టాను అండ్ రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట. బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చేసి హుక్స్ పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళు థ్రెడ్స్ అయితే కొంచెం హ్యాంగింగ్స్ అయితే కొంచెం క్లాత్తోనే హెవీగా పెట్టమని చెప్పారు. ఇంకా అందుకని నేనైతే ఇట్లా ఉంటాయి కదా గవ్వల్లాగా చేసి వాటికైతే అటాచ్ చేశానండి కొంచెం ఎక్కువగానే. సో హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ ఇచ్చాను అనమాట, విత్ థ్రెడ్ పైపింగ్తో ఇచ్చాను. కింద అయితే బార్డర్ ఉంటుంది అనమాట, దానికైతే బార్డర్ కూడా ఇచ్చారు. సో అదైతే నేను యాడ్ చేశాను అండి. అండ్ పఫ్ హ్యాండ్స్. ఇంకా అదే నేను నెక్ అంతా కూడా థ్రెడ్ పైపింగ్కి ఇచ్చానండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది కదా, సో అలా ఇచ్చాను అనమాట. ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. సో ఎక్స్ట్రా ఖర్చు కూడా 2 ఇంచెస్ వరకు యాడ్ చేశాను నేనైతే. అండ్ ఫ్రంట్ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగే ఇచ్చేసానండి. సో ఇంకా బ్లౌజ్ అయితే ఇదనమాట, ఒకటి అయిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లా అనమాట, సింపుల్గా అయితే ఈ ప్యాటర్న్లో ఏమంటారు కట్ వర్క్ ఉంటుంది కదా, సో స్కలఫ్ డిజైన్ అంటారు చూడండి. ఇంకా అదైతే ఇచ్చాను అనమాట. యాక్చువల్గా ఈ బ్లౌజ్లో 2 బోర్డర్స్ వచ్చాయండి. మనకి 2 బోర్డర్స్ వచ్చినప్పుడు ఇటువంటి టైప్స్లో కనుక మనము డిజైన్ చేసుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఒక బోర్డర్ అయితే నేను హ్యాండ్స్కి యాడ్ చేశాను, ఇంకొక బోర్డరు అట్లా స్కలప్ డిజైన్తో సైడ్ మాత్రమే పెట్టానండి, రైట్ సైడ్ వచ్చేటట్టు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి పైట వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా నెక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగే ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. సో వాళ్ళైతే నార్మల్గానే స్టిచ్ చేయమన్నారు, ప్రిన్సెస్ కట్ ఏమీ వద్దని చెప్పారనమాట. సో ఇంకా అదండి మోడల్స్ అయితే చూసారు కదా, ఇంకా ఇవేనండి. సో ఇటువంటి మోడల్స్ కోసం ఇప్పుడే మీరు ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ చేయండి.